నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ 'కేటీఆర్' సార్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన. ఈరోజు షూట్ ఏం లేదని మంచిర్యాలకొచ్చిన. మంచిర్యాలలో నా రోజు ఎట్లా గడిచిందో చెప్తా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పొద్దుగాల 9 గంటలకు లేసిన. బయటికచ్చిన. ఎండ చంపుతాంది. ఇక మళ్ళా లోపటికి పోయిన. కిచెన్‌లో చూసిన. తినడానికి ఏమన్నా ఉన్నాయా అని. ఏం లేవు. ఇక ఫ్రెష్ అప్ అయ్యి బైక్ తీసుకొని ఐబీ చౌరస్తాకి పోయిన. అక్కడ ఒక 2 ప్లేట్‌లు ఇడ్లీ చంపిన. నేను ఎప్పుడు టిఫిన్ చేసినా ఇడ్లీయే తింటా. నాకెందుకో ఇడ్లీ అంటేనే ఇష్టం. ఇక ఆడ నుంచి మళ్ళా రూమ్‌కొచ్చిన. మళ్ళా కాసేపు పడుకున్నా. పడుకొని లేసే వరకు మా మామ అన్నం ఉన్న వంకాయ కూర వండిండు. దాంతోటి చంపి పడేసిన. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. "ఏం చేత్తన్నావురా" అంటే "రూమ్‌లో ఉన్నా, ఖాళీగానే ఉన్నా" అని చెప్పిన. "ఖాళీగా ఏముంటావు మా ఫ్రెండ్‌ది పెళ్లి ఉన్నది పోందా" అన్నది. నేను రానని చెప్పిన. అక్కడ మటన్ అని చెప్పింది. అందుకే ఎగేసుకుంటూ వెళ్ళిపోయినా. నేను పోయేసరికి అక్కడ వంటలన్నీ అయిపోయినాయి. ఇక ఏం చేత్తాం? అక్కడ ఫోటోలు దిగుతాంలయితే ఆళ్ళని చూసుకుంటున్నా. మళ్ళీ రూమ్‌కొచ్చి కాసేపు పడుకున్నా. సాయంత్రం అయింది. ఇక లేచి అలా గంగకే వెళ్దామని బైక్ తీసిన. పోయే దారిల కార్ల మీద కార్లొత్తాన్నాయి. "ఇదెందుకురా గిన్ని కార్లొత్తాన్నాయి" అని పక్కకున్నాయన్ని అడిగితే "కేటీఆర్ సార్ వత్తాండన్నాడు." ఇక అక్కడే కాసేపు ఆగి కేటీఆర్ సార్‌ని కలిసి అక్కడ నుండి సీదా బిర్యానీ తినడానికెళ్ళిన. ఇక్కడ రూ. 99 బిర్యానీ అట. బిర్యానీ మాత్రం మస్తుంది. ఆ తర్వాత మా దోస్తు గాడు కలిసిండు. ఇక ఆడు నేను మంచిలంతా ఒక రౌండ్ ఏసినాం. టైం 11:30 అయితాంది. అప్పుడు పోయి మళ్ళీ చెరొక్క ప్లేట్ ఇడ్లీ తినొచ్చినాం. ఆ తర్వాత రూమ్‌కి పోయి పడుకున్నాం. ఇక నా రోజైతే ఇట్లా గడిచింది. ఓకే రైట్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.